బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చింది ఎన్ఫోర్స్ డైరెక్టరేట్. ఆప్ కేజ్రీవాల్ ను నిందితులుగా పేర్కొంటూ 8వ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను కీలక సూత్రధారిగా ఆరోపిస్తూ ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. దాదాపు 2 నెలల పాటు తీహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇటీవల రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. ఇదే కేసులో తాజాగా ఈడీ మరోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్ తో పాటు ఆప్ను కూడా కుట్రలో భాగంగా పేర్కొనడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆప్ కేజ్రీవాల్ ను నిందితులుగా పేర్కొంటూ 8వ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను కీలక సూత్రధారిగా ఆరోపిస్తూ ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. దాదాపు 2 నెలల పాటు తీహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఇటీవల రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. ఇదే కేసులో తాజాగా ఈడీ మరోసారి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఆసక్తిగా మారింది. కేజ్రీవాల్ తో పాటు ఆప్ను కూడా కుట్రలో భాగంగా పేర్కొనడం గమనార్హం.